ఢిల్లీ రావుస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయింది. విద్యార్థుల మృతి కేసులో దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీడీలో ఒక్క అధికారైనా అరెస్ట్ అయ్యారా అని అధికారుల్ని ప్రశ్నించింది. ఇప్పటివరకు మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికారులపై చర్యలు తీసుకోకపోవటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఉచితాలకు ప్రాధాన్యమిస్తే ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కేసులో జూనియర్ అధికారులను తొలగించారు, కానీ పర్యవేక్షించాల్సిన సీనియర్ అధికారుల సంగతేంటి? ఎంసీడీ నుంచి ఎవరైనా జైలుకు వెళ్లారా అని కోర్టు ప్రశ్నించింది. కోచింగ్ సెంటర్లో మరణాలపై విచారణను కేంద్ర ఏజెన్సీకి బదిలీ చేయాలని సూచించింది. దీంతోపాటు రాజేంద్ర నగర్ ప్రాంతంలో డ్రైనేజీలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీడీ కమిషనర్, డీసీసీ, దర్యాప్తు అధికారి తమ ముందు హాజరు కావాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.